హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఎంఎస్ వర్డ్‌లో హైపర్ లింక్ ఎలా క్రియేట్ చేయాలో చాలా సులభంగా తెలుసుకుందాము. ముందుగా నేను ఒక వర్డ్ డాక్యుమెంట్ తయారు చేసి దాన్ని డెస్క్‌టాప్‌పై కృష్ణ అనే పేరుతో సేవ్ చేశానని అనుకుందాము. ఆ డాక్యుమెంట్‌లో 100 వర్డ్స్ దాకా ఉన్నాయి. ఓ ఆ 100 వర్డ్స్‌లో అమెరికానా వర్డ్ కూడా ఉన్నది. ఇప్పుడు అమెరికాను వర్డ్‌పై క్లిక్ చేసినప్పుడు మరో ఫైల్ లేదా వెబ్‌సైట్ తెరుచుకునేలాగా చేయాలంటే మనం హైపర్ లింక్‌ని ఉపయోగించాలి. హైపర్ లింక్‌ని క్రియేట్ చేయడం నేర్చుకోవాలి. ముందుగా వర్డ్ డాక్యుమెంట్‌ని ఓపెన్ చేయండి. యెస్. తర్వాత హైపర్ లింక్ ఇవ్వాలనుకున్న అమెరికా అనే పదాన్ని మౌస్‌తో సెలెక్ట్ చేయండి. ఆ పదంపై రైట్ క్లిక్ చేయండి. వచ్చే బాక్స్‌లో అనగా మెనూ బాక్స్‌లో లింకు లేక హైపర్ లింకు లేక ఇన్సర్ట్ లింక్ అనే ఆప్షన్స్‌లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇన్సర్ట్ హైపర్ లింక్ అనే విండో తెరుచుకుంటుంది. అందులో ఎగ్జిస్టింగ్ ఫైలు ఆర్ వెబ్ పేజ్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు పాత్ ఇవ్వడానికి. మీరు లింక్ చేయాలనుకున్న ఫైలు ఉన్న లొకేషన్‌కి వెళ్ళండి. ఉదాహరణకు ఫైలు డెస్క్‌టాప్‌లో ఉంటే డెస్క్‌టాప్ అని సెలెక్ట్ చేసుకోండి. అవసరమైన ఫైల్‌ని సెలెక్ట్ చేయండి. కృష్ణ అనే డాక్యుమెంట్‌ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఓకే బటన్ నొక్కండి. అంతే. ఇప్పుడు అమెరికా అనే పదము వర్డ్ మీరు అబ్జర్వ్ చేస్తే దానికి ఒక అండర్‌లైను, ఆ అమెరికా అనే వర్డ్ బ్లూ కలర్‌లో కనిపిస్తుంది. అంటే హైపర్ లింక్ విజయవంతంగా ఏర్పడిందని అర్థం. దాన్ని మీరు టెస్ట్ చేయాలంటే కంట్రోల్ కీ నొక్కి ఉంచి దాని మీద అమెరికా అనే పదంపై క్లిక్ చేయండి. అప్పుడు మీరు లింక్ చేసిన ఫైల్ లేదా వెబ్‌సైట్ వెంటనే ఓపెన్ అవుతుంది. అది గుర్తుంచుకోవాల్సిన క్రమము కూడా చెప్తాను వినండి. ఫస్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. కావలసిన పదాన్ని సెలెక్ట్ చేయండి. రైట్ క్లిక్ ఇవ్వండి. హైపర్ లింక్‌ని ఎంచుకోండి. ఫైల్ లేదా వెబ్‌సైట్ ఎంచుకోండి. ఓకే నొక్కండి. ఇంత సులభంగా ఎంఎస్ వర్డ్‌లో హైపర్ లింక్ సృష్టించుకోవచ్చని అర్థమవుతుంది. ఇదే టెక్నిక్కు మిగతా ఎక్సెల్ షీట్‌లో గాని, మిగతా వెబ్‌సైట్స్‌లో గాని మీరు ఉపయోగించవచ్చు. సక్సెస్ కావచ్చు. దిస్ ద వే టు క్రియేట్ హైపర్ లింక్. ఓకే. బై.